చూడండి 13th lesson the world war between 1900 to 1950 page number 178 textbook the world wars with the eponymous facts at the beginning of the century the world war is divided into developed industrialized countries of the west including Britain, Russia, Germany, France, Italy, Japan and colonial countries of Asia and Africa at the beginning of the 20th century. Okay, the number of countries is the occupied of the Great Britain. అర్థమైంది కదండి, నెంబర్ ఆఫ్ కంట్రీస్ is occupied of the only England country. England country. There is aligned powers and access powers. Okay, aligned countries is Great Britain, Russia, China, USA. Okay, aligned powers is the countries. Access powers Germany, Italy. Okay, Germany, Italy, Turkey also access powers అన్నమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే బాగా డెవలప్ అయినటువంటి కంట్రీస్ అన్నమాట అండి. అలైన్ పవర్ ఉన్నటువంటి కంట్రీస్, యాక్సెస్ పవర్స్ ఉన్న కంట్రీస్ కూడా మోర్ దెన్ డెవలప్డ్ కంట్రీస్ అన్నమాట అండి. అర్థమైంది కదా, అంటే ఏంటి, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అంటే ప్రపంచంలో ఈ దేశాలు అనేవి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు అన్నమాట అండి. ఏంటంటే ఇంక్లూడింగ్ బ్రిటన్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ అండ్ కొలైన్ కంట్రీస్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా కాంటినెంట్. అర్థమైందండి, అంటే దిస్ ఈజ్ ఏషియా కాంటినెంట్, దిస్ ఈజ్ ఆఫ్రికా కాంటినెంట్. ఇంగ్లాండ్ ఈజ్ ద కొలైన్ ఇండియా, ఇంగ్లాండ్ ఈజ్ ఏ రూల్ ఆఫ్ కంట్రీ అనమాట అండి. అంటే ఏషియా కాంటినెంట్ ఏంటంటే ఫ్యూ కంట్రీస్, ఆఫ్రికా ఏంటంటే ఫ్యూ కంట్రీస్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ దిస్ ఈజ్ యూరప్. అర్థమైంది కదండి, అంటే ఈ నెంబర్ ఆఫ్ కంట్రీస్ని ఇంగ్లాండ్ అనే కంట్రీ ఆక్యుపై చేసింది. అప్పటికే డెవలప్ అయిన కంట్రీస్ ఏంటి, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ అండ్ జపాన్. ఈ నెంబర్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ అన్నమాట అండి. అర్థమైంది కదా. నెక్స్ట్, while the colonial countries were just beginning their struggle for independence, the industrialized countries with the loggerheads with each other. అంటే లాగర్హెడ్ అంటే సమస్యల్ని సామరస్యంగా పూరించుకోవడం అనమాట అండి. అంటే ఒక దేశంతో మరొక దేశానికి ఉన్నటువంటి అంటే పవర్స్ ఏమైతున్నాయో ఆ పవర్స్ని అంటే కొలాప్స్ చేయకుండా టూ కంట్రీస్ సిట్టింగ్ అయ్యి ఫ్రీడమ్గా దాన్ని ఒపీనియన్ క్రియేట్ చేయడం అనమాట అండి. అలాగే నెక్స్ట్ ఇంకేముంది, స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఫ్యూ కంట్రీస్ అనేవి ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నాయి అదర్ కంట్రీస్తో. ఎందుకంటే ఆక్యుపై చేసిన కంట్రీస్ ఏమవుతున్నాయో ఆ కంట్రీతో ఆ ఇంగ్లాండ్ అనే అంటే ఆ కంట్రీ ఏదైతే బానిసత్వంలో మగ్గి ఉందో ఆ దేశము ఏ దేశాన్ని అయితే ఆక్యుపై చేసి ఆ దేశం యుద్ధం చేస్తుంది అనమాట ఫ్రీడమ్ కోసం. ఆ విధంగా ఇండిపెండెన్స్ కోసం స్ట్రగుల్ అవుతున్న కంట్రీస్, ఇండస్ట్రియల్ కంట్రీస్ వీళ్ళు లాగర్హెడ్స్ ఈచ్ అదర్. అంటే పారిశ్రామికీకరణ అనేది డెవలప్ అయిన తర్వాత రెండు దేశాల మధ్యన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉండాలన్నమాట అండి. అర్థమైంది కదా. The were divided into the river blocks Germany, Australia, Hungary versus Britain, France, Russia అన్నమాట అండి. అంటే ఈ వరల్డ్ వార్స్ ఎప్పుడైతే క్రియేట్ అయినాయో వరల్డ్ వార్స్ క్రియేట్ అయిన తర్వాత ఈ కంట్రీ అంటే వరల్డ్ మొత్తము 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది అనమాట అండి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. క్యాపిటలిస్ట్ కంట్రీ, సోషలిస్ట్ కంట్రీ అనమాట అండి. అర్థమైంది కదా. క్యాపిటలిస్ట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటలిస్ట్ మీన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ మ్యాన్స్ అండి. సోషలిస్ట్ మీన్స్ అంటే సామ్యవాద సిద్ధాంతం, ప్రజలే ఇక్కడ పాలకులని చెప్తారన్నమాట అండి. పీపుల్స్ యూజ్ బై ద గవర్నమెంట్ అనమాట అండి. ప్రజలు అనేవాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉండాలి. ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రైవేట్ రంగం ప్రభుత్వ పాత్ర పోషిస్తుంటుంది. క్యాపిటలిస్ట్ అంటే ప్రైవేట్ పాలసీ అండి, సోషలిస్ట్ అంటే డైరెక్ట్ గవర్నమెంట్ పాలసీస్. అర్థమైంది కదా. క్యాపిటలిస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట, బిజినెస్ మెన్స్ వాళ్ళు. సోషలిస్ట్ అంటే క్రియేటెడ్ బై గవర్నమెంట్స్ అనమాట, పీపుల్స్. అర్థమైంది కదండి. ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది అనమాట అండి. అక్కడ ఏ కంట్రీ డివైడ్ అయింది చెప్తున్నాడు. ఫస్ట్ ఏముంది, జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరీ. నెక్స్ట్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఏమో మిత్ర రాజ్యాలండి. హంగేరీ, జర్మనీ, ఆస్ట్రియా అన్నది యాక్సెస్ పవర్స్ అనమాట అండి. అర్థమైంది కదా. ఈ 2 రివర్ బ్లాక్స్ని అలైన్ పవర్, యాక్సెస్ పవర్ కింద క్రియేట్ అవ్వడం చెప్పడం జరిగింది. ఈచ్ వేయింగ్ ద వరల్డ్ డామినేషన్ విచ్ వరల్డ్ గివ్ టు కంట్రోల్ ఓవర్ ద కొలనైజేషన్ మార్కెట్స్. అంటే ఈ కంట్రీ వరల్డ్ మొత్తం 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయిన తర్వాత
అంటే వీళ్ళు ఆక్యుపై చేసినటువంటి కాలనైజ్ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో ఆ కాలనైజ్ కంట్రీస్ వీళ్ళని వీళ్ళొక పార్ట్ కింద డివైడ్ చేసుకుని దాన్ని రూల్ చేయడం అనేది మొదలు పెట్టారు అనమాట అండి. అంటే అక్కడి నుంచి పీపుల్స్ వేరొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడము. యూఆర్ స్టడీయింగ్ 9th class, ఓన్లీ వన్ షిప్ 2017 persons is there. The staying only the lower part of the bottom part of the only standing position. Latin America is the passing the which countries అంటే 217 మందిని ఒకే పడవలో నిల్చోబెట్టి ఒక దేశం నుంచి మరో దేశాన్ని తీసుకెళ్లే విధంగా పిక్చర్ ఉంటుంది. చదువుకున్నారు కదా, చూసారా పిక్చర్? అలాగనమాట అండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళు ఇన్ని రకాలుగా విభజించుకున్నారనమాట అండి. పనిచేసే వాళ్ళందరినీ ఒక పక్కకి ప్రభుత్వంతో పనిచేస్తూ ఉండి వీళ్ళు బానిసత్వం ఉండే ప్రజలు ఒక వైపుని తీసుకోవడం జరిగిందనమాట అండి. అలా వీళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఏమైతే ఉన్నాయో ఈ దేశాలు వాళ్ళు వలస దేశాల కింద ఉన్నటువంటి దేశం విభజించుకుని వీళ్ళు పరిపాలించడం మొదలు పెట్టారనమాట అండి. అర్థమైంది కదా? నెక్స్ట్, ద ఫస్ట్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ 1914. It was truly a world was virtually no country was left untouched by Japan and China in east to USA in the west. అంటే ఏంటి, ఫస్ట్ వరల్డ్ వార్ అనుకోకుండా జరిగిందనమాట అండి. అసలు ఎవరు ఊహించిన పరిణామాల మధ్యన ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరిగింది. ఎందువల్ల ఒక దేశానికి చెందినటువంటి కింగ్ని మరొక దేశమైనటువంటి కామన్ పర్సన్ చంపేస్తారు అనమాట అండి. అప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ సెర్బియాకి ఏమో డీరెస్ట్ ఫ్రెండ్ ఇంగ్లాండ్ అనమాట అండి. అలా కంట్రీస్ 1 by 1 కంట్రీ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట అండి. ఆ ఫస్ట్ వరల్డ్ వార్ 2 blocks కింద డివైడ్ అయిపోద్ది అనమాట అండి. ఫస్ట్ వరల్డ్ వార్లో యుఎస్ఏ, బ్రిటన్, ఫ్రాన్స్ ఏ కంట్రీస్ అనమాట అండి. అదర్ పొజిషన్ ఉన్నటువంటి జర్మనీ, ఇటలీ, టర్కీ, హంగేరీ అన్ని అదర్ పార్ట్స్ అనమాట అండి. అంటే సెర్బియాకి ఏమో ఇంగ్లాండ్ సపోర్ట్ చేస్తుంటే వేరొక కంట్రీకి ఏమో జర్మనీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అలా ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అసలు ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందాక బిఫోర్ క్లాస్ చెప్పుకున్నాం. కానీ అక్కడ ఏంటంటే అసలు వరల్డ్ వార్ అనేది జరగదు. కానీ ఒక కంట్రీ వేరొక కంట్రీతో ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టిందో, అంటే ఇలా చూడండి, ఒక టూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ 2 friends బాగా క్లోజ్. కానీ ఇందులో ఒక ఫ్రెండ్కి వేరొక ఫ్రెండ్ ఉన్నాడు. అర్థమైందండి? 2 friends ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ పర్సన్ తెలుసు, కానీ ఇంకొక రిమైనింగ్ పర్సన్ తెలియదు. ఈ ఫ్రెండ్ ఎప్పుడైతే డీల్ చేస్తూ మాట్లాడుతుంటాడో అంటే ఇతను డీరెస్ట్ ఫ్రెండ్ ఎనిమికి క్రియేట్ అవుతాడు అనమాట. అర్థమైంది కదండి? ఆ విధంగా వరల్డ్ వార్ అనేది ఫస్ట్ వరల్డ్ వార్ క్రియేట్ అవ్వడం జరిగింది అనమాట అండి. అర్థమైంది కదా? నెక్స్ట్, it ended the defeat Germany allies and the victory of Britain and France in 1918. అంటే ఫ్రాన్స్ మీద జర్మనీ మీద బ్రిటన్ ఫ్రాన్స్ ఎప్పుడైతే గెలుపొందాయో దాన్ని ఫస్ట్ వరల్డ్ వార్ గా డిక్లేర్ చేయడం జరిగింది అన్నమాట అండి. ఇప్పటికీ జర్మనీలో ఉన్నటువంటి కొన్ని అంటే కోల్డ్ మైన్స్ అనమాట అండి. జర్మనీలో ఉన్నటువంటి కోల్డ్ మైన్స్ ఇప్పటికీ యూరోప్ కాంటినెంట్స్కి రెంట్ పే చేస్తూ ఉంటుంది అనమాట అండి. అంటే వరల్డ్ వార్స్ చేసినటువంటి అప్పులకి ఇప్పటికీ వడ్డీలు కడుతూ ఉంటుంది అనమాట జర్మనీ. అర్థమైంది కదండి? ఎందువల్ల ఇట్లా చేసినట్టు తప్పిదాల వల్ల. నెక్స్ట్, ది కండిషన్స్ ఆఫ్ ప్లేస్ ద ఫాలోడ్ ది ఓన్లీ క్రియేటెడ్ ద సీడ్స్ అనదర్ మోర్ డెడ్లీ వార్ 1939 to 1945. అంటే ఏంటి, ఫస్ట్ వరల్డ్ వార్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఎంటైర్ కంట్రీని పీస్ చేయడం కోసము ట్రీటీ ఆఫ్ వెర్సల్స్ అనే దాన్ని ఫార్మేషన్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ట్రీటీ ఆఫ్ వెర్సల్స్ అంటే యుఎన్ఓ లాగా అది కూడా ఎంటైర్ పీస్ని క్రియేట్ చేయడం ఉద్దేశంతో స్థాపించబడింది. కానీ జర్మనీ అనే కంట్రీ ఒక్కదాన్ని బ్లేమ్ చేయడం వల్ల ఆ జర్మనీ కంట్రీకి దాని యొక్క అజంప్షన్స్ అనేవి ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల జర్మనీ అనే దేశం సెకండ్ వరల్డ్ వార్ క్రియేట్ చేస్తుంది అనమాట అండి. ఆ విధంగా ట్రీటీ ఆఫ్ వెర్సల్స్ అనేది కొలాప్స్ అయిపోతుంటుంది. ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుద్ది అనమాట అండి. ఆ సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది చూద్దాం. ద వార్ వాజ్ టు ఫాట్ బిట్వీన్ జర్మనీ అండ్ allies like Italy, Japan on the one side, Britain, France, China, USA, USSR and US on the other side అనమాట అండి. అంటే సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేటప్పటికి కంట్రీస్ మధ్యన కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది అనమాట అండి. అప్పటి వరకు ఉన్నటువంటి వెపన్స్ ఎప్పుడైతే యూజ్ చేయడం మొదలుపెట్టాయి, ఆటోమేటిక్ బాంబ్స్ కానీ న్యూక్లియర్ బాంబ్స్ ఎప్పుడైతే మార్కెట్లోకి రిలీజ్ అవ్వడం మొదలుపెట్టినాయో అప్పటి నుంచి కంట్రీస్ మధ్యన వార్స్ అనేవి ఎక్కువ మోర్ దెన్ హైలీ అండ్ కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది అనమాట అండి. అర్థమైంది కదా? ఫస్ట్ వరల్డ్ వార్లో 2 కంట్రీస్ కింద డివైడ్ అయిపోయింది. సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేటప్పటికి ఆ కంట్రీస్ మధ్య కాంపిటీషన్ హై లెవెల్లో ఉందన్నమాట అండి. అది 2 గ్రూప్స్ కింద మళ్ళీ డివైడ్ అయ్యి ఉంది. ఫస్ట్ గ్రూప్లో ఏమున్నాయి, జర్మనీకి అగెనెస్ట్గా బ్రిటన్, రష్యా, యుఎస్ఏ
యుఎస్ఎస్ఆర్, చైనా అనమాట అండి. బ్రిటన్కి ఎగ్నెస్ట్ ఏమున్నాయి? జర్మనీ, జపాన్, ఇటలీ అనమాట అండి. ఈ కంట్రీస్ 2 గ్రూప్స్ కింద డివైడ్ అనేది జరిగింది. ఆ 2 గ్రూప్స్ మధ్యన వార్ ఎక్కువ జరగడం వల్ల జర్మనీ ఓడిపోవడము, బ్రిటన్ అదర్ కంట్రీస్ విన్ అవ్వడము, జర్మనీలో ఉన్నటువంటి జర్మనీ ఆక్యుపై అంటే జర్మనీ కింగ్ అయినటువంటి హిట్లరు తన రూమ్లో తన ఓన్ పిస్టల్తో సూసైడ్ చేసుకుని చనిపోవడము అనేది ఒక మిస్టరీ పార్ట్ అనమాట అండి. అంటే ఇట్లా చిన్న తప్పిదాల వల్ల సెకండ్ వరల్డ్ వార్ మెయిన్ రీజన్ అనమాట అండి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెత్ అండ్ డిస్ట్రక్షన్, మరణాలు దాని తప్పిదాలు అనమాట అండి. ఇక్కడ బాక్స్ ఉంది చూడండి. సిక్స్టీన్త్ సెంచరీ టు 19th సెంచరీ, 15th. to 1519, 1600 to 1619, 1700 to 1719, 1800 to 1819, నెక్స్ట్ 1900 to 1999. అంతే కదండి. అక్కడ ఇచ్చినాయి చూడండి. ఫస్ట్ 15th సెంచరీకి వచ్చేటప్పటికి వార్ డెత్స్ ఆఫ్ మిలియన్స్ అండి. ఎల్లో కలర్ ఉన్నటువంటిది ఏమో యుద్ధంలో పాల్గొని చనిపోయినటువంటి ప్రజలు అనమాట అండి. దట్స్ యాజ్ పర్ 1000 పీపుల్. అండ్ ప్రతి 1000 మంది ఎంతమంది పీపుల్స్ అనేవాళ్ళు చనిపోయారు. అర్థమైంది కదండి. అంటే టోటల్గా వార్లో పాల్గొనేటువంటి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది చనిపోయారు అంటే క్యాలిక్యులేట్ చేస్తున్న 1000 పర్సన్స్ ఎంతమంది తన యొక్క ఆర్మ్స్ కానీ లెగ్స్ కానీ లేకపోతే ఇతర రిమైనింగ్ పార్ట్స్ అంటే హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ కూలిపోవడము లేకపోతే వివిధ రకాల కారణాల వల్ల చనిపోవడం అనేది చూద్దాం అనమాట అండి. చూడండి 1500 ఎంత ఇచ్చాడు? వార్స్ ఆఫ్ డెత్స్ 1.6. అర్థమైంది కదండి. అంటే 1,60,00,000 మంది పాల్గొన్నారనమాట అండి డైరెక్ట్గా యుద్ధంలో. అర్థమైంది కదండి. ఎంతమంది చనిపోయారు? 3.2. అంటే 3,20,000 మంది చనిపోయారండి. అర్థమైంది కదా. అంటే టోటల్గా యుద్ధంలో పాల్గొన్న ఎంతమంది? ద రియల్ వార్ ఇస్ పార్టిసిపేట్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ 1.6 బిలియన్ పీపుల్స్ అనమాట. ఎఫెక్టెడ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ 3.2. నెక్స్ట్ 1600 to 1619 6.1 11.2. అర్థమైంది కదండి. అంటే ప్రతి దానికి డివైడ్ చేసి దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటారు. ఎందువల్ల ఇక్కడ మనకి ఒక్కొక్కసారి రెడ్ కన్నా విల్లు ఎక్కువ ఉంటుంది, విల్లు కన్నా రెడ్ తక్కువ ఉంటుంది. అంటే ఏంటి? వాళ్ళు యూజ్ చేస్తున్న వెపన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అన్నమాట అండి. ఫస్ట్ ఏమ్స్ ఆర్మ్స్, విల్లోస్, సాబ్లోస్ కదండి, బాణాలు, కత్తులు ఇదే కదా ఫస్ట్ 15th సెంచరీకి వచ్చేటప్పటికి. 16th సెంచరీకి వచ్చేటప్పటికి పిస్టల్స్ అనమాట అండి. 17th సెంచరీకి వచ్చేటప్పటికి గన్స్, 18th సెంచరీ యూజెస్ బాంబ్స్, 19th సెంచరీ ఆటమ్ బాంబ్స్ అనమాట. అంటే ఈ ఇయర్కి వెపన్స్ యొక్క చేంజెస్ అవుతున్నప్పుడు కూడా పీపుల్స్ యొక్క మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైంది కదండి. అంటే వార్స్ అనేవి ఒక 1 month 2 months డ్యూరేషన్ జరుగుతుండేవి. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి జస్ట్ 1 or 2 days క్లోజ్ అయిపోతున్నాయి వార్స్. ఎందువల్ల? ఆటోమేటిక్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ యూజ్ చేయడం వల్ల ఆ ప్లేస్ మొత్తం వాళ్ళు ఆక్యుపై చేయగలుగుతున్నారు ఈజీగా. అర్థమైంది కదండి. అంటే అంటే మనుషులు అయినటువంటి వెపన్స్ యూజ్ చేయడం వల్ల కానీ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల పర్సన్స్ యొక్క డెత్ తక్కువ ఉంటుంది, ల్యాండ్స్ ఇస్ కొలాప్స్ అనేది మోర్ దెన్ ఉంటుంది అనమాట అండి. అర్థమైంది కదా. సిటీస్ అనేవి ఎక్కువ కొలాప్స్ అవడం జరుగుతుంటాయి. అంటే ఎవరైతే వార్ని యాక్సెప్ట్ చేయడానికి రీజనబుల్గా ఉంటారో వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ పీపుల్స్ డెత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వార్స్ మీద ఎఫెక్ట్ అవుతున్నటువంటి నెంబర్ ఆఫ్ పీపుల్స్ యొక్క డైడ్ పర్సన్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అర్థమైంది కదండి. అర్థమైంది కదా. ఎందువల్ల వార్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ కూర్చునే రిమోట్ కంట్రోల్ సహాయంతో ఆ వెపన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఎఫెక్ట్ అవుతున్న కంట్రీ నెంబర్ ఆఫ్ పీపుల్స్ డైడ్ అవుతూ ఉంటారు అనమాట అండి. అలాగే ఈ విధంగా వాళ్ళు ఇయర్ బై ఇయర్ చేంజెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉందన్నమాట అండి. అర్థమైంది కదండి. దిస్ ఈజ్ 2 marks క్వశ్చన్, 2 marks క్వశ్చన్ అనమాట అండి. అర్థమైంది కదా. నెక్స్ట్ పవర్ బ్లాక్స్. పవర్ బ్లాక్స్ Power blocks, page number 179. The second fact about the world during this period.
in this is the division of the world into nations, stages and grouping of these nations of the world into the power blocks and the degeneration. అంటే చూడండి, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పటి నుంచి ఎకనామిక్ మధ్య కాంపిటీషన్ అది ఎక్కువ పెరుగుతూ ఉందన్నమాట అండి. అర్థమైంది కదా. సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత యుఎన్ఓ ఫార్మేషన్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది అనమాట అండి. యుఎన్ఓ ఫార్మేషన్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనమాట అండి. 1945 అక్టోబర్ 24. అర్థమైంది కదండి. యుఎన్ఓ ఫార్మేషన్ డేట్ విచ్ ఇయర్ విచ్ డేట్ 1945 అక్టోబర్ 24 అనమాట అండి. అర్థమైంది కదా. The only UNO nation was started 1945 October 24th. Only few countries have signed. Now only 58 countries of the UNO declaration form is signed అనమాట అండి. అంటే 58 కంట్రీస్ మాత్రమే యుఎన్ఓ ఫార్మేషన్ అయినప్పుడు 58 కంట్రీస్ మాత్రమే సైన్ చేసామన్నమాట. వన్ కంట్రీ ఇండియా అనమాట అండి. అందులో ఉన్నటువంటి దేశం కూడా ఇండియా అనమాట అండి. అర్థమైంది కదా. ఓన్లీ 58 నేషన్స్ మాత్రమే యుఎన్ఓ డిక్లరేషన్ ఫామ్ని సైన్ చేయడం మొదలుపెట్టి, అంటే పీస్ కోసం అనమాట అండి. దెర్ ఈస్ నో వార్స్, అంటే అయితే మెయింటైన్ పీస్ అంటారు కదా, ఆ విధంగా 58 కంట్రీస్ మాత్రమే సైన్ చేయడం మొదలుపెట్టాయి అనమాట అండి. రిమైనింగ్ కంట్రీస్ రిమైనింగ్ ఇయర్స్లో సైన్ చేయడం మొదలుపెట్టమండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంట్రీస్ అండి 199. ఆల్ ఆర్ వరల్డ్ కంట్రీస్ యాక్చువల్లీ 202. ఓన్లీ 199 countries declaration form of the UNO. Remaining 3 countries is they got to freedom, struggle of freedom. Hong Kong and China is occupied the Hong Kong and Taiwan. ఉన్నాయి కదండి రిమైనింగ్ కంట్రీస్ అవి అన్నమాట అండి. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, we have read the earlier the class about the emergence of nationalism and movements our nation state in that 19th century. ఇంత ముందు తరగతిలో మీరు 9th క్లాస్లో 19th century రెవల్యూషన్, 19th century డెమోక్రటిక్ పీపుల్స్ వాటి గురించి చదువుకున్నారు కదా. అంటే ఎర్లీయెస్ట్ నేషన్స్ అనమాట అండి. త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి స్వతంత్ర రాజ్యాలు, ఇదైతే ఇతర అంశాల మీద ఆధారపడినటువంటి రాజ్యాల ప్రభావం ఈ విధంగా అనేది చెప్పడం అనమాట. నెక్స్ట్, బట్ ది ప్రాసెస్ ఆఫ్ నేషనల్ ఫార్మేషన్ ఆల్సో యాక్సలరేటెడ్ మీన్స్ యాక్సలరేటెడ్ మీన్స్ స్పీడ్ అనమాట అండి. యాక్సలరేటెడ్ మీన్స్ మోర్ దెన్ స్పీడ్, అంటే అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందడం అనమాట. అంటే ఇప్పుడు చూడండి, 10 years ప్లానింగ్ చేస్తారు. ఓన్లీ 10 years, అంటే 10 years మనం ఏం సాధించాలన్నది మనం చూస్తూ ఉంటాం. దానికన్నా మనం ముందే ఆ గోల్స్ రీచ్ అయిపోనుకోండి, అంటే మనం అనుకున్నటువంటి ఇయర్స్ కన్నా బిఫోర్ ఇయర్స్లో మనం మొత్తం ఆ ఎలిమెంట్స్ అనేది క్లియర్ అయిపోయి అనుకోండి. ఎందుకంటే ర్యాపిడ్ ఫోర్స్తో మనం ఎలా పని చేస్తుండాలి. అర్థమైంది కదండి. యాక్సలరేటర్ మీన్స్ స్పీడ్ అనమాట అండి. 10 సంవత్సరాలు మనం అనుకునేగా ప్లానింగ్ చేసుకుంటే ఒక 7 yearsలోనే 8 yearsలోనే వర్క్ మొత్తం టోటల్లీ కంప్లీట్ అయ్యింది అనమాట అండి. అంటే రిమైనింగ్ 3 yearsలో, అంటే అనుకున్నటువంటి 10 years 3 years చేంజ్, ఇంకా 3 years ఉన్నాయి. ఆ 3 years మనం ఇంకా ఏం చేయాలన్నది కూడా వాళ్ళు పాసిబిలిటీ చూస్తారనమాట అండి. నెక్స్ట్, the accelerate and scramble among the industrialization nation, the control over the world, the greater say the world diplomacy and arms to back up national interest. అంటే ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కానీ వివిధ రకాల సామాగ్రి కానీ ఉత్పత్తి, అంటే ప్రొడక్షన్ అనేది టోటల్లీ క్లోజ్ చేయకుండా కొంచెం స్మాల్గా ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటూ అదర్ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళు ప్రోగ్రెస్ చేయాలండి. అంటే ఏంటి, ఫర్నిచర్స్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, మార్కెటింగ్ ఫ్లక్చువేషన్స్ కానీ, ఎకనామికల్గా చేంజెస్ కానీ, అంటే పీపుల్స్ యొక్క మానిటరింగ్ చేయడం, అలాంటివన్నీ వాళ్ళ మీద ఎక్కువ చేంజెస్ అనేది చేస్తూ ఉండాలి. అంటే ఏంటి, వరల్డ్ వార్స్ అంటే మొత్తం టోటల్లీ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా పీపుల్స్ అనేవాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారండి. ఎందువల్ల ఎఫెక్ట్ అవుతున్నారు, రిమైనింగ్ ఫ్యూచర్స్లో ఏదైనా మళ్ళీ వార్ క్రియేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది ఏదో ఒక కంట్రీ ద్వారా. అలాంటి కంట్రీ అనేది డిసిషన్ తీసుకోకుండా మొత్తం పీస్ని క్రియేట్ చేసి, అంటే కంట్రీస్ మధ్యన ఫ్రీడమ్ అనేది కల్పించాలన్నమాట అండి. ఎప్పుడైతే ఫ్రీడమ్ కల్పించడం జరుగుతుందో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట అండి. ఆ ఫీలింగ్ ఎలా ఉన్నది, హార్ట్ టచ్బిలిటీగా ఉండాలి. అర్థమైంది కదండి. అంతేగాని నీకు ఏదో చేస్తున్నా ఏదో చేస్తున్నట్టు ఉండకూడదు. నెక్స్ట్, ద యూరప్ బిహైండ్ ద 19th century డిఫరెంట్ నేషన్స్ యూరప్ అంటే టు అలయన్స్ విత్ ఈచ్ అదర్ ఎగెన్స్ట్ అదర్ బ్లాక్స్. అంటే 19వ శతాబ్దం నాటికి యూరప్ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశము కూడా ఏదో ఒక అలైన్లో జాయిన్ అవుతూ ఉందన్నమాట అండి.
అర్థమైంది కదా. అంటే జర్మనీ కంట్రీలో ఫ్రెండ్షిప్ కంట్రీ కానీ ఉండేది, లేదా బ్రిటన్ ఆక్యుపైడ్ చేసిన కంట్రీస్లో ఏదో ఒక కంట్రీ కింద ఉండేది అనమాట. అలా 2 పవర్స్ కింద డిక్లేర్ కాకుండా ఓన్లీ ఒక పవర్ కింద ఉంటూ అన్ని కంట్రీస్ ఈక్వల్గా షేర్ చేసుకునే విధంగా చూస్తారు అనమాట. నెక్స్ట్ ద 2 మెయిన్ బ్లాక్స్ అనేది సెంటర్ అండ్ ఎంటైర్ అలయన్స్. సెంటర్ ఎంటైర్ అలయన్స్ అనమాట అండి. సెంట్రల్ అలయన్స్ కంట్రీస్ అంటే యూఎస్ఏ ఇందా చెప్పుకున్నాం కదా, అలయన్ పవర్స్ అన్నా సెంట్రల్ అలయన్ పవర్స్ అన్నా ఒకటే అండి. అంతమంది కదా, సెంట్రల్ అలయన్స్ అన్నా అలయన్ పవర్స్ అన్నా ఆ కంట్రీస్కి ఒకటే మీనింగ్ వస్తుంది. యాక్సెస్ పవర్స్ ఏంటంటే జర్మనీ, హంగేరీ, ఇటలీ, ఆస్ట్రియా. జర్మనీ, హంగేరీ, ఆస్ట్రియా ఈ యాక్సెస్ పవర్స్ అనమాట అండి. అలయన్ పవర్స్ ఏంటంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఇవన్నీ అన్నాడు. సెంట్రల్ పవర్స్ ఏంటి యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, బ్రిటన్. అర్థమైంది కదండి. సెంట్రల్ పవర్స్ యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, బ్రిటన్. అలయన్ పవర్స్ ఏంటి ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్. యాక్సెస్ పవర్స్ ఏంటి జర్మనీ, హంగేరీ, ఆస్ట్రియా అనమాట అండి. ఇవి యాక్సెస్ పవర్స్ అనమాట. కానీ ఓన్లీ ఒక కంట్రీ మాత్రం 2 పవర్స్ మాత్రం ఉంటుంది. ఏంటది జర్మనీ అనమాట అండి. అర్థమైంది. అలైన్ పవర్స్ ఉంటుంది, యాక్సెస్ పవర్స్లో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అలైన్ పవర్లో జర్మనీ కంట్రీ ఇవ్వలేదు, ఓల్డ్ టెక్స్ట్ బుక్లు ఇస్తూ ఉండొచ్చు. అర్థమైంది కదండి. నెక్స్ట్ చూడండి, ది ఇన్సెక్యూరిటీ కాజ్డ్ బై ది స్క్రాంబుల్ ఇంటూ లీడ్ ద ఫార్మేషన్ అలయన్స్ మోస్ట్లీ సీక్రెట్ వన్స్ బిట్వీన్ నాన్ ఎనిమీస్ అట్ పార్ట్స్ లైక్ ఆస్ట్రియా, ఇటలీ అండ్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. ఈ 4 దేశాలు కూడా సొత్తు రాజ్యాల కింద ఉన్నాయన్నమాట అండి. మిత్ర రాజ్యాల కింద కాకుండా సొత్తు రాజ్యాలు అంటే ఎకనామిక్ అంటే ఎనిమీ కంట్రీస్ కింద ఉండేవాళ్ళని జరిగింది అనమాట. అంటే సీక్రెట్ ఎలియన్స్, వాళ్ళ దేశం గూఢచార వ్యవస్థల ద్వారా వాళ్ళ నిజాన్ని వీళ్ళు చెప్పడము, వీళ్ళు నిజాన్ని వాళ్ళు చెప్పించుకోవడం జరుగుతూ ఉండేది అనమాట అండి. నెక్స్ట్ సిమిలర్లీ బ్లాక్స్ కంటిన్యూడ్ ద సెకండ్ వరల్డ్ వార్. ది యాక్సెస్ పవర్ లీడ్ బై జర్మనీ అండ్ అలయన్స్ పవర్స్ లీడ్ బై యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. యాక్సెస్ పవర్ లీడర్ ఎవరు జర్మనీ, అలయన్ పవర్స్ లీడర్ ఎవరు బ్రిటన్ అనమాట అండి. అర్థమైంది కదా. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ది వరల్డ్ వార్స్ కంపేర్డ్. The causes of the world wars